ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో తొలి వార్త ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ CEO రమేష్ యాదవ్. కోయిల్ సాగర్ నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు. దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుండి నేడు ఆయకట్టు రైతులకు యాసంగి పంటకు కుడి ఎడమ కాల్వల ద్వారా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికరెడ్డి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కోయిల్ సాగర్ ప్రాజెక్టు నిర్మించి 60 ఏళ్లు గడుస్తున్నా చెక్కు చెదరలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏడాదికే పగుళ్లు వచ్చి కుంగిపోయిందన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్ల ప్రజా సంపద కొల్లగొట్టిందన్నారు. ఈ సందర్భంగా నీటిని విడుదల చేయడానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికిన కోయిల్ సాగర్ ఆయకట్టు రైతులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.